afternoon, students. Today I am going to explain about minimum mode and maximum mode in 8086 microprocessor. ఈ మినిమం మోడ్ మాక్సిమం మోడ్ ని ఎలా క్లాసిఫై చేస్తాము అంటే మనకి 8086 మైక్రోప్రాసెసర్ లో MN/MX అనే పిన్ ఒకటి ఉంటుందమ్మా. MN/MX అనే పిన్ ఉంటుంది. ఆ పిన్ గనక VCC కి కనెక్ట్ అయింది అంటే అది మినిమం మోడ్ గా ట్రీట్ చేసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఆ పిన్ అనేది గ్రౌండ్ కి కనెక్ట్ అయింది అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మాక్సిమం. సో మనకి MN/MX పిన్ అనేది VCC కి కనెక్ట్ అయితే దాన్ని మినిమం మోడ్ గా, అట్ ద సేమ్ టైం MN/MX పిన్ అనేది గ్రౌండ్ కి కనెక్ట్ అయితే దాన్ని మాక్సిమం మోడ్ గా మనం ట్రీట్ చేసుకుంటాం. మాక్సిమం మోడ్ గా ట్రీట్ చేసుకుంటాం. అయితే ఈ మినిమం మోడ్ లో ఏంటి అంటే మనకి కంట్రోల్ సిగ్నల్స్ మొత్తం 8086 మైక్రోప్రాసెసర్ కి కనెక్ట్ అయ్యే ఉంటాయి. ఏవైతే ఈ కంట్రోల్ సిగ్నల్స్ ఉన్నాయో ఆ కంట్రోల్ సిగ్నల్స్ అన్ని కూడా 8086 మైక్రోప్రాసెసర్ కి కనెక్ట్ అయింది. చూడండి, ఇక్కడ కనుక మనం చూసినట్టయితే MN/MX పిన్ అనేది VCC కి కనెక్ట్ అయింది. అంటే దట్ మీన్స్ ఏంటి, అది మినిమం మోడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుందని. లేదా MN/MX పిన్ అనేది 1 అయింది అంటే, లాజిక్ 1 అయింది అంటే, MN/MX పిన్ అనేది లాజిక్ 1 అయింది అంటే అప్పుడు మనకి ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ మినిమం మోడ్ అని చెప్పేసి అంటారు. దీంట్లో ఏంటి అంటే ఓన్లీ ఒక ప్రాసెసర్ మాత్రమే ఉంటుంది, అది 8086 మైక్రోప్రాసెసర్ అవుతుంది. మిగతా అవన్నీ కూడా మనకి ఏంటి అంటే క్లాక్ జనరేటర్స్, మల్టీప్లెక్సర్స్, లాచెస్, ట్రాన్స్ రిసీవర్స్, మెమొరీ డివైజెస్. ఇక్కడ మెమొరీ డివైస్ అంటే IO. ఈ మెమొరీ డివైస్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే ఏదైనా పర్టికులర్ డేటా ఇవ్వడానికి కానీ, లేకపోతే కొన్ని లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ ని ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి, ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి, అవుట్పుట్స్ అనేవి రిసీవ్ చేసుకోవాలి. అంటే మనకేం కావాలి, మెమొరీ పే ఫైల్స్ ఉండాలి, అంటే IO డివైజెస్ అనేవి ఉండాలి. IO డివైజెస్ లేకుండా మనం ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనేవి జనరేట్ చేయలేము. అట్ ద సేమ్ టైం మెమొరీ లేకుండా స్టోర్ చేసుకోలేము. కాబట్టి మెమొరీ అనేది మనకి ఉండాలి. సో MN/MX పిన్ అనేది కనుక VCC కి కనెక్ట్ అయితే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ మినిమం మోడ్ అని చెప్పేసి, లేదా MN/MX పిన్ అనేది కనుక 1 అయితే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ మినిమం మోడ్. దీంట్లో ఏంటి అంటే ఆల్ కంట్రోల్ సిగ్నల్స్ ఆర్ గివెన్ ఇన్ టు దిస్ 8086 మైక్రోప్రాసెసర్. అట్ ద సేమ్ టైం దీంట్లో ఓన్లీ ఒక సింగిల్ మైక్రోప్రాసెసర్ మాత్రమే ఉంటుంది. మిగతావన్నీ క్లాక్ జనరేటర్స్, మల్టీప్లెక్సర్స్, లాచెస్, ట్రాన్స్ రిసీవర్స్ అండ్ మెమొరీ డివైజెస్. సో దీంట్లో వచ్చేసరికి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాచెస్ కనుక తీసుకున్నాము అంటే ఈ లాచెస్ IC నెంబర్ వచ్చేసరికి 74373 ఆర్ 8282. దీని IC నెంబర్ వచ్చేసరికి లాచెస్ 74373 ఆర్ 8282. ఈ లాచెస్ ఏంటి అంటే మనకి దీస్ ఆర్ బఫర్డ్ అవుట్పుట్ లైక్ D ఫ్లిప్ ఫ్లాప్స్. ఈ లాచెస్ అనేవి బఫర్డ్ అవుట్పుట్ లైక్ D ఫ్లిప్ ఫ్లాప్స్. ఏదైతే అవుట్పుట్ ఉందో ఆ అవుట్పుట్ అనేది బఫర్ అవుతుంది D ఫ్లిప్ ఫ్లాప్ లాగా. ఏదైతే దీంట్లో నుంచి వచ్చే అవుట్పుట్ ఉందో ఆ అవుట్పుట్ అనేది బఫర్ అవుతుంది లైక్ D ఫ్లిప్ ఫ్లాప్ లాగా. సో ఈ లాచెస్ అనేవి దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ని సపరేట్ చేయడం కోసం ఫ్రమ్ ద మల్టీప్లెక్స్డ్ అడ్రస్ సిగ్నల్స్. అంటే ఈ మల్టీప్లెక్స్డ్ అడ్రస్, ఏవైతే ఈ మల్టీప్లెక్స్డ్ అడ్రస్ లైన్స్ ఉన్నాయో ఆ మల్టీప్లెక్స్డ్ అడ్రస్ లైన్స్ నుంచి దీంట్లో ఉన్న అడ్రస్ లైన్ ని సపరేట్ చేయడం కోసం ఈ లాచెస్ అనేవి యూజ్ చేస్తాము. ఈ లాచెస్ అనేవి మనకి ALE అనే కంట్రోల్ సిగ్నల్ ద్వారా కంట్రోల్ అవుతుంది. అంటే ALE అంటే ఏంటి, అడ్రస్ లాచ్ ఎనేబుల్. ఈ అడ్రస్ లాచ్ ఎనేబుల్ అనేది ఏం చేస్తుంది మనకి అంటే దీంట్లో ఉన్న డేటాని, దీంట్లో ఏదైతే డేటా ఉందో లేదా దీంట్లో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ని ఈ మల్టీప్లెక్స్డ్ అడ్రస్ లైన్స్ నుంచి సపరేట్ చేస్తుంది. ఈ మల్టీప్లెక్స్డ్ అడ్రస్ లైన్స్ నుంచి సపరేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్ రిసీవర్స్ అమ్మా. ఈ ట్రాన్స్ రిసీవర్స్ అదా బై డైరెక్షనల్ బఫర్స్ అని చెప్పేసి అంటాం. బై డైరెక్షనల్ బఫర్స్. ఇక్కడ బై డైరెక్షనల్ బఫర్స్ అనే కాదు, డేటా యాంప్లిఫైర్స్ అని కూడా అనొచ్చు. ఈ ట్రాన్స్ రిసీవర్స్ ని బై డైరెక్షనల్ బఫర్స్ అనొచ్చు లేదా డేటా యాంప్లిఫైర్స్ అనొచ్చు. దీని IC నెంబర్ వచ్చేసరికి 74245. దీని IC నెంబర్ వచ్చేసరికి ఈ ట్రాన్స్ రిసీవర్స్ IC నెంబర్ వచ్చేసరికి 74245. ఇది కూడా మనకి డేటాని సపరేట్ చేయడం కోసంగానే యూజ్ చేస్తాము. కానీ ఏ డేటా అంటే టైం మల్టీప్లెక్స్డ్ డేటా. అంటే ఇక్కడ ఈ లాచెస్ లో మనం ఏం చేసాము, అడ్రస్ ని కానీ డేటాని కానీ ఈ మల్టీప్లెక్స్డ్ లైన్స్ తోటి లేదా ఈ మల్టీప్లెక్స్డ్ అడ్రస్ లైన్స్ తోటి సపరేట్ చేసేసాం.
కానీ ఇక్కడ ట్రాన్స్రిసీవర్స్ తో ఏంటి టైం మల్టీప్లెక్స్డ్, అంటే ఏదైతే క్లాక్ ఉందో ఆ క్లాక్ లో టైమింగ్ అనేది ఉంటుంది కదా, ఆ టైం మల్టీప్లెక్స్డ్ తోటి డేటా అనేది సపరేట్ అవుతుంది. ఇక్కడ డేటా అనేది సపరేట్ అవుతుంది. అయితే ఈ ట్రాన్స్రిసీవర్స్ అనేవి 2 సిగ్నల్స్ ద్వారా కంట్రోల్ అవుతాయి అమ్మా. ఈ ట్రాన్స్రిసీవర్స్ ఆర్ కంట్రోల్డ్ బై దీస్ ట్రాన్స్రిసీవర్స్ ఆర్ కంట్రోల్డ్ బై ద 2 పిన్స్ ఆర్ 2 సిగ్నల్స్ అని చెప్పేసి అంటాము. ఫస్ట్ వన్ ఈస్ DEN bar, సెకండ్ వన్ ఈస్ DT by R bar. ఫస్ట్ వన్ ఈస్ DEN bar, సెకండ్ వన్ ఈస్ DT by R bar. ఈ DEN bar అంటే ఏంటి అంటే డేటా అనేది డేటా బస్ లో అవైలబుల్ లో ఉందా లేదా అనేది చూస్తుంది. ఈ DEN bar అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డేటా ఎనేబుల్ అని చెప్పేసి అంటాం. DEN bar ఈస్ నథింగ్ బట్ డేటా ఎనేబుల్. ఏం చేస్తుంది ఇది అంటే డేటా అవైలబుల్ లో ఉందా లేదా డేటా బస్ లో అనేది చెక్ చేస్తుంది. ఏదైతే మనకి ఈ డేటా బస్ ఉందో, ఈ D0 to D15 డేటా బస్ ఉందో, ఈ డేటా బస్ లో డేటా అనేది అవైలబుల్ లో ఉందా లేదా అనేది ఈ DEN bar అనేది చెక్ చేస్తుంది. DEN bar అంటే ఏంటి అంటే డేటా ఎనేబుల్. DEN bar ఇస్ నథింగ్ బట్ డేటా ఎనేబుల్. అండ్ ఈ DT by R bar అనేది ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే డేటా తీసుకున్నామో దాని యొక్క డైరెక్షన్ ఇస్తుంది. ఏదైతే డేటా తీసుకున్నాం, ఇక్కడ ఏమవుతుంది మనకి ఈ డేటా బస్ లో మనకి డేటా ఉందో లేదో చెక్ చేసి చెప్తుంది DEN bar అనేది. DT by R bar ఏం చేస్తుంది, ఈ ఏదైతే డేటాని మనం ఇక్కడ ఇచ్చామో ఆ డేటాకి కరెక్ట్ పాత్ అంటే రైట్ డైరెక్షన్ అనేది చూపిస్తుంది. రైట్ డైరెక్షన్ అనేది చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ A0 to A19 are the address lines. మనకి ఇక్కడ D0 to D15 అనేవి డేటా లైన్స్, A0 to A19 అనేవి అడ్రస్ లైన్స్. అంటే ఇక్కడ A0 to A19 ఇక్కడ D0 to D15 అని ఎందుకు తీసుకున్నామంటే మన 8086 మైక్రో ప్రాసెసర్ లో మనకి 16 డేటా లైన్స్ ఉంటే 20 అడ్రస్ లైన్స్ ఉంటాయి అమ్మా. 20 అడ్రస్ లైన్స్ అండ్ 16 డేటా లైన్స్. సో ఇవి ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది 16 డేటా లైన్స్ అండ్ 20 అడ్రస్ లైన్స్. ఓకే, నెక్స్ట్ క్లాక్ జనరేటర్. ఈ క్లాక్ జనరేటర్ యొక్క ఐసీ నెంబర్ వచ్చేసరికి 8284. దిస్ క్లాక్ జనరేటర్ ఐసీ నెంబర్ ఇస్ 8284. ఈ క్లాక్ అనేది క్రిస్టల్ ఆసిలేటర్ నుంచి జనరేట్ అవుతుంది. మనకి ఈ క్లాక్ అనేది క్రిస్టల్ ఆసిలేటర్ నుంచి జనరేట్ అవుతుంది. అయితే ఇదేం చేస్తుంది అంటే మనకి యాక్యురేట్ గా టైమింగ్ అనేది ఇస్తుంది సిస్టమ్ కి. ఈ 8086 మైక్రో ప్రాసెసర్ కి క్లాక్ అనేది యాక్యురేట్ గా ఇస్తుంది. ఈ క్లాక్ సిగ్నల్ అనేది యాక్యురేట్ గా ఇస్తుంది. ఒకవేళ లేదు అంటే ఏమవుతుంది అంటే మళ్ళీ రీసెట్ అయిపోతుంది. మళ్ళీ రీసెట్ అయిపోతుంది. రీసెట్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఇనిషియల్ స్టేజ్ లోకి వస్తుంది అని చెప్పేసి రీసెట్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఏమవుతుంది మనకి టైమింగ్ అనేది జనరేట్ అవుతుంది. మనకి ఏవైతే టైమింగ్ రిఫరెన్స్ ఉన్నాయో అంటే T1, T2, T3, T4 లో ఆ టైమింగ్స్ లో స్టేట్స్ కానీ మిషన్ సైకిల్స్ కానీ వీటిని జనరేట్ చేస్తుంది. ఓకే, వీటిని జనరేట్ చేస్తుంది. సో దిస్ క్లాక్ సైకిల్ విల్ జనరేట్స్ ద క్లాక్స్ ఫ్రమ్ ద క్రిస్టల్ ఆసిలేటర్. క్రిస్టల్ ఆసిలేటర్ నుంచి మనకి క్లాక్స్ అనేవి అంటే క్లాక్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాక్ సిగ్నల్స్ అనేవి క్రిస్టల్ ఆసిలేటర్ నుంచి జనరేట్ చేస్తుంది. అయితే ఏమవుతుంది అంటే మనకి ఇది యాక్యురేట్ టైమింగ్ అనేది సిస్టమ్ కి ఇస్తుంది. మనకి ఏవైతే టైమింగ్స్ ఉన్నాయో ఆ టైమింగ్స్ ని ఈ 8086 మైక్రో ప్రాసెసర్ సిస్టమ్ కి ఇస్తుంది. అలానే అట్ ద సేమ్ టైమ్ దిస్ క్లాక్ జనరేటర్ ఈజ్ ఆల్సో సింక్రనైజెస్ ద ఎక్స్టర్నల్ సిగ్నల్స్. ఈ క్లాక్ జనరేటర్ అనేది ఎక్స్టర్నల్ సిగ్నల్స్ ను కూడా సింక్రనైజ్ చేసుకుంటుంది. ఈ క్లాక్ జనరేటర్ అనేది ఎక్స్టర్నల్ సిగ్నల్స్ ఏవైతే అవుట్ సైడ్ సిగ్నల్స్ ఉన్నాయో వాటిని కూడా సింక్రనైజ్ చేసుకుంటుంది. జనరల్ గా మనకి ఏంటి ఇక్కడ 20 అడ్రస్ లైన్స్ ఉన్నాయి, 16 డేటా లైన్స్ ఉన్నాయి. సో ఆ 16 డేటా లైన్స్ 20 అడ్రస్ లైన్స్ కంపల్సరీగా మనకి ఈ మినిమం మోడ్ లో ఉన్నప్పుడు మాత్రమే మనకు అది 8086 తోటి కంపాటబుల్ అవుతుంది అని చెప్పేసి అంటే దాంట్లో ఉంటుంది అని చెప్పేసి చెప్తామమ్మా. కంపల్సరీగా ఏవైతే 8086 మైక్రో ప్రాసెసర్ కి లిమిటేషన్స్ ఉన్నాయో ఆ లిమిటేషన్స్ ని ఈ మినిమం మోడ్ అనేది ఒబే చేయాల్సిందే. ఏవైతే 8086 మైక్రో ప్రాసెసర్ లో లిమిటేషన్స్ ఉన్నాయో అంటే 20 అడ్రస్ లైన్స్, 16 డేటా లైన్స్, ఇట్ పర్ఫార్మ్ 16 బిట్ ఆపరేషన్స్, అలానే క్లాక్ సిగ్నల్స్ ఉంటాయి దీంట్లో. అట్ ద సేమ్ టైం బస్ హై ఎనేబుల్ పిన్ అనేది ఉంటుంది. ఈ బస్ హై ఎనేబుల్ పిన్ అనేది ఏం చేస్తుంది, బేస్డ్ ఆన్ ద బస్ హై ఎనేబుల్ పిన్ అండ్ A0 పిన్స్ బేస్ చేసుకొని మనకి అది అప్ బయట, హై బయట లేదా లో బయట అని చెప్పేసి డిసైడ్ చేస్తాము. సో ఇట్లాంటివి ఈ లిమిటేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మినిమం మోడ్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మినిమం మోడ్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి అంటే ర్యామ్ అంటే ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీని రీడ్ చేసుకుంటుంది, రైట్ చేసుకుంటుంది. అంటే మనం ఇచ్చే అడ్రస్ ని కానీ మనం ఇచ్చే డేటాని కానీ రీడ్ చేసుకుంటుంది, అట్ ద సేమ్ టైం
రైట్ చేసుకుంటుంది మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది. ఇదేంటి అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ఇదేంటి అంటే వోలటైల్ మెమరీ అమ్మ, ఇది ఓన్లీ స్టోర్ చేసుకుంటుంది డేటాని. అంటే మనం ఏదైతే అడ్రస్ లైన్స్ గా ఇచ్చామో లేకపోతే ఏదైతే డేటాని ఇచ్చామో ఆ డేటాని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇదేంటి అంటే ఈ బ్లాక్ వచ్చేసరికి ఐఓ పెరిఫెరల్ డివైస్ బ్లాక్ అని చెప్పేసి అంటాము. అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బ్లాక్. దీని నుంచి మనం యూజర్ డిఫైన్డ్ ఏవైతే ఉంటాయో ఆ యూజర్ డిఫైన్డ్ అనేది డేటా ఇవ్వచ్చు త్రూ ఇన్పుట్ ద్వారా. అట్ ద సేమ్ టైం దీని నుంచి మనం డేటాని కూడా తీసుకోవచ్చు త్రూ అవుట్పుట్ డివైస్ ద్వారా. అంటే ఇందులో ఐఓ అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్ అని చెప్పేసి అంటాము. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ పెరిఫెరల్స్. అంటే ఇన్పుట్ డివైస్ లో మనం ఏం చేస్తాం, యూజర్ ఎవరైతే ఉంటారో ఆ యూజర్ అనే వాళ్ళు డేటా అనేది అలొకేట్ చేస్తారు. ఆ డేటా అనేది ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లోనే అవుట్పుట్ డివైస్ ద్వారా చూస్తారు అనమాట. నెక్స్ట్ ఈ సిఎస్ లాజిక్ అంటే ఏంటి అంటే చిప్ సెలెక్ట్ లాజిక్. ఇవేంటి అంటే యాక్టివ్ లో పిన్స్ అని చెప్పేసి అంటాం. దీస్ ఆర్ ద యాక్టివ్ లో పిన్స్. ఇవన్నీ కూడా మనకి ర్యామ్, రోమ్, మెమరీ డివైసెస్ ఏవైతే ఉన్నాయో ఆ మెమరీ డివైసెస్ లోకి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ కనెక్ట్ అయిన చిప్ సెలెక్ట్ పిన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే మనం ఇచ్చిన డేటా అనేది యాక్టివ్ లో డేటానా లేకపోతే యాక్టివ్ హై డేటానా అనేది అబ్జర్వ్ చేసుకుని, యాక్టివ్ లో డేటా అయితే డేటా అనేది అడ్రస్ లైన్స్ నుంచి లాచెస్ కి సెండ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ రీడ్ బాయ్ అండ్ రైట్ బాయ్ అనేవి ఏంటి అంటే ఆర్డి బాయ్ అంటే రీడ్ బాయ్, డబ్ల్యూఆర్ బాయ్ అంటే రైట్ బాయ్. ఇదేంటంటే మనం ఇచ్చిన మెమోరీని రీడ్ చేసుకోవడం కానీ రైట్ చేసుకోవడం కోసం కానీ యూజ్ చేసేది. సో దీంట్లో ఏంటి అంటే మనకి 2 సైకిల్స్ ఉంటాయమ్మా మేజర్ గా. ఆ 2 సైకిల్స్ ఏంటి అంటే రీడ్ సైకిల్, ఇంకొకటి వచ్చేసరికి రైట్ సైకిల్. ఫస్ట్ వన్ ఈజ్ ద రీడ్ సైకిల్, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ సైకిల్. వీటిని బేస్ చేసుకొని మనకి ఆ టైమింగ్స్ అనేవి జనరేట్ అవుతాయి, ఆ ఇంటర్వెల్స్ అనేవి జనరేట్ అవుతాయి. మనకి వీటిని బేస్ చేసుకొని టైమింగ్స్ కానీ ఇంటర్వెల్స్ కానీ జనరేట్ అవుతాయి. సో ఫస్ట్ లెట్ us see about రీడ్ సైకిల్. ఈ రీడ్ సైకిల్ లో ఏంటి అంటే దిస్ ఇస్ ద రీడ్ సైకిల్ ఆఫ్ మినిమం మోడ్. ఈ రీడ్ సైకిల్ లో మనకి ఏంటి అంటే 3 స్టేట్స్ ఉంటాయి. ఈ 3 స్టేట్స్ ఏంటి అంటే ఫస్ట్ స్టేట్, సెకండ్ వన్ ఇస్ ద మిషన్ సైకిల్, థర్డ్ వన్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ సైకిల్. ఫస్ట్ వన్ ఇస్ ద స్టేట్, సెకండ్ వన్ ఇస్ ద మిషన్ సైకిల్, థర్డ్ వన్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ సైకిల్. ఫస్ట్ అసలు ఈ టైమింగ్ డయాగ్రామ్ ఏదైతే ఉందో, రీడ్ సైకిల్ టైమింగ్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్. ఇట్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్. అంటే నువ్వు సమ్ పర్టికులర్ డేటా అనేది కనుక అసైన్ చేసినప్పుడు ఆ డేటా అనేది ఏఎల్ఈ కానీ లేకపోతే అడ్రస్ బస్ స్టేటస్ కానీ లేదా అడ్రస్ డేటా పిన్స్ కానీ ఎలా తీసుకుంటాయి, రీడ్ బాయ్ ఎలా తీసుకుంటుంది, డేటా ఎనేబుల్ పిన్ ఎలా తీసుకుంటుంది, అడ్రస్ స్లాష్ ఎనేబుల్ పిన్ ఎలా తీసుకుంటుంది అనేది డిసైడ్ చేస్తాం దీంట్లో రీడ్ సైకిల్. అది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది డిసైడ్ చేస్తాము. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకి దీంట్లో 3 టైప్స్ ఉన్నాయని, 3 స్టేట్స్ ఉన్నాయని చెప్పేసి. ఫస్ట్ వన్ ఇస్ ద స్టేట్, సెకండ్ వన్ ఇస్ ద మిషన్ సైకిల్, థర్డ్ వన్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ సైకిల్. ఇక్కడ స్టేట్ అంటే ఏంటి అంటే మనకి 1 కంప్లీట్ క్లాక్ సైకిల్ ని స్టేట్ అంటాం. మనకి టోటల్ గా క్లాక్స్ వచ్చేసరికి 5 టైప్స్ ఆఫ్ క్లాక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ ద T1, T2, T3, T4, TW. దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ క్లాక్స్. ఏమిటివి? T1, T2, T3, T4 and TW. These are the 5 types of clock cycles. అయితే ఈ క్లాక్ సైకిల్ లో 1 కంప్లీట్ క్లాక్ సైకిల్ ని స్టేట్ అని చెప్పేసి అంటాం. 1 కంప్లీట్ క్లాక్ సైకిల్ అంటే ఎంత? పాజిటివ్ హాఫ్ సైకిల్ ప్లస్ నెగిటివ్ హాఫ్ సైకిల్. అంటే ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉంది చూసాయా, ఇది ప్లస్ నెగిటివ్ హాఫ్ సైకిల్, ఇది మొత్తాన్ని కలిపి ఓన్లీ ఈ బ్లాక్ వై కి కలిపి మనం స్టేట్ అంటాము. అంటే ఇక్కడ T1 అనేది ఒక స్టేటు, T2 అనేది ఒక స్టేటు, T3 అనేది ఒక స్టేటు, TW అనేది ఒక స్టేటు, T4 అనేది ఒక స్టేటు. సో దీస్ ఆర్ ద టైమ్ ఇంటర్వెల్స్ దట్ ఆర్ గివెన్ ఇన్ ద క్లాక్. మనం ఇందాక క్లాక్ సైకిల్లో గనక మనకి కావాల్సిన టైం అనేది జనరేట్ చేస్తుంది అని చెప్పేసి అన్నాం. సో ఆ కావాల్సిన టైమే ఇది. T1, T2, T3, TW, T4. దీస్ ఆర్ ద టైమ్స్ ఫర్ ద క్లాక్. ఈ క్లాక్ అనేది మనకి క్లాక్ సిగ్నల్స్ ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టైమింగ్ ని జనరేట్ చేస్తుంది. క్లాక్ సిగ్నల్స్ ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టైమ్ ని జనరేట్ చేస్తుంది బై యూజింగ్ ద ఆసిలేటర్, బై యూజింగ్ ద క్రిస్టల్ ఆసిలేటర్. సో దిస్ ఈస్ స్టేట్. పాజిటివ్ హాఫ్ సైకిల్ అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఈస్ ట్రీటెడ్ యాజ్ 1 స్టేట్. 1 స్టేట్ అంటే T1 ఒక స్టేట్, మళ్ళీ పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్, T2 పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్, T3, T4, TW ఇలా. నెక్స్ట్ మిషన్ సైకిల్ అంటే ఏంటి అంటే ఒక మైక్రో ప్రాసెసర్ లో రీడింగ్ బైట్ కానీ రైటింగ్ బైట్ ని కానీ తీసుకుంటే దాన్ని మిషన్ సైకిల్ అని చెప్పేసి అంటాం. ఒక మిషన్ సైకిల్ అంటే ఏంటి అంటే ఒక మైక్రో ప్రాసెసర్ లో
రీడింగ్ బైట్ అంటే ఎంత, రీడింగ్ బైట్ అంటే 8 బిట్స్, రైటింగ్ బైట్ అంటే ఎంత 8 బిట్స్. దాని మొత్తాన్ని అంటే దాంట్లో ఉన్న మొత్తాన్ని తీసుకోవడాన్ని మిషన్ సైకిల్ అని చెప్పేసి అంటాము. మిషన్ సైకిల్ అని చెప్పేసి అంటాం. ఇంకొకటి థర్డ్ వన్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ సైకిల్. థర్డ్ వన్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ సైకిల్. ఆ ఇన్స్ట్రక్షన్ సైకిల్ అనేది ఏంటి అంటే మనం మైక్రో ప్రాసెసర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫెచ్ చేసుకోవడం కానీ ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసుకోవడం కోసం యూజ్ చేసేదాన్ని ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటాం. మైక్రో ప్రాసెసర్ లో ఏదైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో లేదా ఏదైతే కమాండ్స్ ఇస్తామో ఆ కమాండ్స్ ని ఫెచ్ చేసుకోవడం కానీ లేదా ఆ కమాండ్స్ ని మనకి ఎగ్జిక్యూట్ చేసుకోవడం కోసం యూజ్ చేసేదాన్ని ఇన్స్ట్రక్షన్ సైకిల్ అని చెప్పేసి అంటాము. సో దిస్ ఈస్ ద రీడ్ సైకిల్ అమ్మ. ఈ రీడ్ సైకిల్ బ్లాక్ డయాగ్రామ్ లో ఫస్ట్ కంప్లీట్ 1 సైకిల్ తీసుకున్నాము. ఈ 1 సైకిల్ లో ఏమవుతుంది, నాకు అడ్రస్ లాచ్ ఎనేబుల్ పిన్ అనేది హై అవుతుంది. మిగతా సైకిల్స్ లో ఇది కంప్లీట్ గా 0 అయిపోతుంది ఇనిషియల్ గా. దట్ ఈస్ ద ఇంటర్నల్ ఆపరేషన్. T1 అనే పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్ అంటే ఒక సైకిల్ ఎప్పుడైతే తీసుకున్నా అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ద స్టేట్. T1 స్టేట్ లో ఉన్నప్పుడు నాకు అడ్రస్ లాచ్ ఎనేబుల్ అనేది హై అవుతుంది, అప్పుడు మాత్రమే ఎనేబుల్ అవుతుంది. మిగతా టైం సైకిల్స్ అప్పుడు నాకు అడ్రస్ లాచ్ ఎనేబుల్ అనేది 0 అయిపోతుంది. అట్ ద సేమ్ టైం అడ్రస్ ఆర్ స్టేటస్ పిన్స్ అని చెప్పేసి అంటాం వీటన్నిటి. అడ్రస్ ఆర్ స్టేటస్ పిన్స్ అంటే మనకి S3 నుంచి S7 దాకా ఉన్నాయి. ఓకే, సో అడ్రస్ అంటే మనకి A0 నుంచి A20 దాకా ఉన్నాయి. సో దీంట్లో ఏంటి అంటే ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ లో ఉన్నప్పుడు మాత్రమే మనకి 16 నుంచి 19 అడ్రస్ లైన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. దీంట్లో 16 నుంచి 19 అడ్రస్ లైన్స్ అంటే ఓన్లీ 16, 17, 18, 19 4 అడ్రస్ లైన్స్ మాత్రమే దీంట్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. అంటే 4 బిట్స్ మాత్రమే దీంట్లో ఉంటాయి. అంటే 4 బిట్స్ మాత్రమే దీంట్లో ఉంటాయి. మిగతా ఎప్పుడైతే ఇది నెగిటివ్ సైకిల్ అవుతుందో అంటే ALE అనేది పాజిటివ్ సైకిల్ నుంచి నెగిటివ్ సైకిల్ అయింది కదా, అట్లా నెగిటివ్ సైకిల్ అయినప్పటి నుంచి మనకి స్టేటస్ లైన్స్ అనేవి చూపిస్తుంది అన్నమాట. నెగిటివ్ సైకిల్ అయినప్పటి నుంచి స్టేటస్ లైన్స్ అనేవి చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్ ఆర్ డేటా లైన్స్ అని చెప్పేసి అంటాము. దీంట్లో ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ALE అనేది పాజిటివ్ హాఫ్ సైకిల్ అయిందో అంటే అడ్రస్ లాచ్ ఎనేబుల్ అనేది పాజిటివ్ సైకిల్ అయిందో ఆ పాజిటివ్ సైకిల్ అయినప్పుడు మనకి 16 అడ్రస్ లైన్స్ ఉంటాయి దీంట్లో. అంటే 16 బిట్స్ ఆఫ్ డేటా అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. అంటే 16 బిట్స్ ఆఫ్ డేటా అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, బస్ రిజర్వ్డ్ ఫర్ ద డేటా ఇన్ అని చెప్పేసి అంటే రీడ్ చేసుకోవడానికి కొంచెం బస్ అనేది ఉంటుంది దీంట్లో. అంటే మనం ఏదైతే డేటా ఉందో ఆ డేటాను రీడ్ చేసుకోవడానికి ఒక బస్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ డేటా లైన్స్ 16 డేటా లైన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ 16 డేటా లైన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ RD బాయ్ అంటే ఏంటి, రీడ్ బాయ్. అదేం చేస్తుంది, మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటాని రీడ్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. ఏదైతే డేటా ఉందో ఆ డేటాని రీడ్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ ALE అనేది హై అయినప్పుడు మాత్రమే రీడ్ బాయ్ అనేది హై అవుతుంది. మిగతా అంతా 0s అయిపోతాయి. మిగతా ఈ D16 దాకా 0s అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ DEN బాయ్ అంటే డేటా ఎనేబుల్ అని చెప్పేసి అన్నాం కదా. డేటా ఎనేబుల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇది ఏమవుతుంది, హై అవుతుంది. మిగతా అంతా 0 అయిపోతుంది. నెక్స్ట్ DT బై R బాయ్ అంటే ఏంటి, ఏదైతే ఈ డేటా ఎనేబుల్ అయిందో దానికి ఒక డైరెక్షన్ అనేది ఇది చూపిస్తుంది కాబట్టి సమ్ వాట్ డైరెక్షన్ అనేది చూపించేసి నెక్స్ట్ నెగిటివ్ సైకిల్ అయిపోతుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి రైట్ సైకిల్ అమ్మ. దిస్ ఇస్ ద రైట్ సైకిల్. ఈ రైట్ సైకిల్ లో ఏంటి అంటే మనకి ఇందాక ఒక కంప్లీట్ స్టేట్ అంటే ఏంటి, ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్ ఒక నెగిటివ్ హాఫ్ సైకిల్ మొత్తం మీద మనకి ALE అడ్రస్ లాచ్ ఎనేబుల్ అనేది హై అయింది. కానీ ఇక్కడ ఏంటి అంటే అడ్రస్ లాచ్ ఎనేబుల్ అనేది ఓన్లీ ఒక నెగిటివ్ సైకిల్ లో మాత్రమే హై అవుతుంది. రైట్ సైకిల్ లో ఏంటి అంటే ఓన్లీ ఒక నెగిటివ్ సైకిల్ లో మాత్రమే ఈ ALE అనేది హై అవుతుంది. మిగతాదంతా సేమే, మనకి ఓన్లీ ALE మాత్రమే చేంజ్ అవుతుంది. మిగతా అంతా సేమే. అడ్రస్ కానీ స్టేటస్ కానీ ఇది BHE బాయో, ఇది S3 నుంచి S7 దాకా అంటే స్టేటస్ పిన్స్ S3 నుంచి S7 దాకా ఉంటాయి. ఇది 16 నుంచి 19 దాకా ఉంటాయి. నెక్స్ట్ అడ్రస్ లో వచ్చేసరికి A0 నుంచి ఇది 16 అడ్రస్ లైన్స్ ఉంటాయి, డేటా లైన్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనకి ఇందాకేంటి రీడ్ సైకిల్ కాబట్టి ఇక్కడ వచ్చిన డేటాని రీడ్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ డేటా రీడ్ సైకిల్ కాదు మనం యూజ్ చేసేది రైట్ సైకిల్. రైట్ అనే పిన్ ఉంది కాబట్టి ఇక్కడ రీడ్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఆ డేటా అనేది డైరెక్ట్ డేటా లైన్స్ అనేవి డైరెక్ట్ ఇచ్చేస్తాం D0 నుంచి D16 దాకా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ M/IO రీడ్ బాయ్ అని చెప్పేసి 2 ఇన్పుట్స్ గా కన్సిడర్ చేసుకుంటామమ్మా. అలా 2 ఇన్పుట్స్ గా కన్సిడర్ చేసుకుంటే మనకి 4 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. ఆ 4 పాసిబుల్ కాంబినేషన్స్ ఏంటి, 00, 01, 10, 11.
దీస్ ఆర్ ద 4 పాసిబుల్ కాంబినేషన్స్. ఈ 4 పాసిబుల్ కాంబినేషన్స్ లో రైట్ సైకిల్ అనేది ఒకటి హై అవుతుంది, ఒకటి 0 అవుతుంది. అంటే ఒక దాంట్లో 1 0 అవుతుంది, నెక్స్ట్ ఇంకో దాంట్లో 1 0 అవుతుంది. ఇలా అయినప్పుడు మనకి డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఫస్ట్ ఇది 0 0 అయ్యి ఇది 1 అయినప్పుడు అది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రీడ్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది 0 1 అయినప్పుడు ఇది అంటే ఒకదానికి ఇక్కడ ఏమవుతుంది హై అవుతుంది, ఒకదానికి లో అవుతుంది అన్నాం కదా రైట్ సైకిల్ అనేది. ఇక్కడ IO 8 అవుతుంది, నెక్స్ట్ 1 0 తీసుకున్నప్పుడు ఒక 1 ఉంటుంది, 1 1 తీసుకున్నప్పుడు ఇక్కడ 0 అవుతుంది 1 0. సో ఇప్పుడు ఏమవుతుంది మెమోరీని రీడ్ చేసుకుంటుంది ఆపరేషన్ అనేది. నెక్స్ట్ మెమోరీ రైట్ అనే ఆపరేషన్ టేక్స్ ప్లేస్ అవుతుంది, మెమోరీ రైట్ అనే ఆపరేషన్ టేక్స్ ప్లేస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మాక్సిమం మోడ్. నెక్స్ట్ వన్ ఈజ్ ద మాక్సిమం మోడ్. ఈ మాక్సిమం మోడ్ అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడైతే MN/MX పిన్ అనేది ఉందో అంటే MN/MX పిన్ అనేది ఇందాక ఏమైంది మనకి గ్రౌండ్ కి కనెక్ట్ అయింది. MN/MX పిన్ అనేది గ్రౌండ్ కి కనెక్ట్ అయింది, సారీ VCC కనెక్ట్ అయింది. మినిమం మోడ్ లో మనకి ఏమైంది MN/MX పిన్ అనేది VCC కనెక్ట్ అయింది, దాన్ని మినిమం మోడ్ అని చెప్పేసి అంటాం. కానీ మాక్సిమం మోడ్ లో ఏంటి అంటే MN/MX పిన్ అనేది గ్రౌండ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. చూడండి అమ్మా, MN/MX పిన్. అదే ఇందాక ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే మాక్సిమం మోడ్ లో కనుక మీరు చూసుకున్నట్టయితే VCC కనెక్ట్ అవుతుంది. MN/MX పిన్ అనేది VCC కనెక్ట్ అవుతుంది, అప్పుడు మాత్రం మినిమం మోడ్ అంటాము, అప్పుడు మాత్రమే మినిమం మోడ్ అంటాం. కానీ మాక్సిమం మోడ్ లో కనుక మనం చూసుకున్నట్టయితే MN/MX పిన్ అనేది గ్రౌండ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. MN/MX పిన్ అనేది గ్రౌండ్ కి కనెక్ట్ అవుతుంది, అప్పుడు ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఆర్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ మాక్సిమం మోడ్ ఆపరేషన్ ఆఫ్ 8086. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ మాక్సిమం మోడ్ ఆపరేషన్ ఆఫ్ 8086. లేదా ఈ MN/MX పిన్ అనేది 0 అయితే, అంటే గ్రౌండ్ అంటే ఏంటి మనకి అక్కడ వ్యాలిడ్ డేటా ఏముండదు, సిగ్నల్ ఏముండదు, అలానే VCC పవర్ సప్లై ఏముండదు. కాబట్టి ఈ MN/MX పిన్ అనేది 0 అయితే అప్పుడు కూడా మనం మాక్సిమం ఆపరేషన్ అని చెప్పేసి అంటాం, మాక్సిమం మోడ్ ఆఫ్ ఆపరేషన్ అని చెప్పేసి అంటాం మనం ఇక్కడ. ఓకే, దీంట్లో ఏంటి అంటే మనకి దానికి దీనికి డిఫరెన్స్, మినిమం మోడ్ కి మాక్సిమం మోడ్ కి ఏంటి అంటే డిఫరెన్స్ ఇక్కడ బస్ కంట్రోలర్ అనేది యాడ్ అవుతుంది. బస్ కంట్రోలర్ అనేది యాడ్ అవుతుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. క్లాక్ జనరేటర్ కానీ, లాచెస్ ఆర్ బఫర్డ్ అవుట్పుట్ ఆఫ్ D ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ, నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ట్రాన్స్ రిసీవర్స్ బదులు డేటా బఫర్స్ అనేవి ఉంటాయి. ఈ మెమోరీ అనేది సేమ్ ఉంటుంది, సో ఈ మాక్సిమం మోడ్ లో వచ్చేసరికి మనకి MN/MX పిన్ అనేది గ్రౌండ్ కి కనెక్ట్ అయి ఉంటుంది లేదా 0 అయి ఉంటుంది. ఈ మోడ్ లో ఏంటి అంటే ఈ మాక్సిమం మోడ్ లో ఏంటి అంటే మనకి 3 స్టేట్ ఆఫ్ సిగ్నల్స్ ని డేవ్ చేస్తాం. ఆ 3 స్టేట్ ఆఫ్ సిగ్నల్స్ ఆర్ నథింగ్ బట్ S0 బార్, S1 బార్, S2 బార్. దీస్ ఆర్ ద 3 స్టేట్ ఆఫ్ సిగ్నల్స్. ఈ 3 స్టేట్ ఆఫ్ సిగ్నల్స్ ని డేవ్ చేస్తాం. ఇంకొక చిప్ ఏంటి అంటే మనకి బస్ కంట్రోలర్ డివైస్. అంటే ఏదైతే మనకి ఇక్కడ మినిమం మోడ్ కి మాక్సిమం మోడ్ కి డిఫరెన్స్ వచ్చిందంటే దట్ ఈస్ నథింగ్ బట్ బస్ కంట్రోలర్. This bus controller is another chip added in the maximum mode. This bus controller is another chip that is added in the maximum mode. Okay, మిగతా కాంపోనెంట్స్ అన్ని సేమ్. సో ఈ బస్ కంట్రోలర్ చిప్ అనేది ఏం చేస్తుంది అంటే ఇది కంట్రోల్ చేస్తుంది ఏవైతే మనకి సిగ్నల్స్ ఉన్నాయో, కంట్రోల్ సిగ్నల్స్, ఆ కంట్రోల్ సిగ్నల్స్ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ ఏంటి అంటే మనకి the control signals like ఇక్కడ MRDC, MWTC, IORC, IOWC ఇవన్నీ ఏంటి అంటే మెమోరీ రీడ్, మెమోరీ రైట్, ఇన్పుట్ అవుట్పుట్ రీడ్, ఇన్పుట్ అవుట్పుట్ రైట్, ఇవన్నీ కూడా ఈ బస్ కంట్రోలర్ కి కనెక్ట్ అయి ఉంటాయి. లైక్ మెమోరీ డివైజెస్ లాగా ఈ మెమోరీ రీడ్, మెమోరీ రైట్, ఇన్పుట్ అవుట్పుట్ రీడ్, ఇన్పుట్ అవుట్పుట్ రైట్, ఇవన్నీ కూడా మెమోరీ లాగా కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, అయితే దీంట్లో ఏంటి అంటే మనకి ప్రాసెసర్ లో ఏ ఇన్ఫర్మేషన్, ఈ బస్ కంట్రోలర్ లో ఏ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది అమ్మా అంటే ఈ స్టేటస్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేటస్ లైన్స్ లో ఉన్న సిగ్నలే ప్రాసెసర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది మనకి. అంటే ఇక్కడ ఉన్న S0 బార్, S1 బార్, S2 బార్ ఏవైతే ఉన్నాయో అవే సిగ్నల్స్ ఉంటాయి. అదే మీరు కనుక మినిమం మోడ్ చూసుకున్నారు అంటే ఇక్కడ ఏంటి మనకి ALE అనేది ఒకటి ఉంటుంది, తర్వాత MWR, MWO ఇట్లా కొన్ని ఉంటాయి అమ్మ. అలా కాకుండా డైరెక్ట్ గా ఇక్కడ S0 బార్, S1 బార్, S2 బార్ ఇవన్నీ వీటిని ఏమంటామంటే స్టేటస్ సిగ్నల్స్ అని చెప్పేసి అంటాం. ఈ స్టేటస్ సిగ్నల్సే కంట్రోల్ చేస్తాయి మనకి ఇక్కడ. ఈ పార్ట్ మొత్తాన్ని, మాక్సిమం మోడ్ మొత్తాన్ని స్టేటస్ సిగ్నల్సే కంట్రోల్ చేస్తాయి. ఓకే, సో ఈ స్టేటస్ సిగ్నల్స్
అండ్ దిస్ క్లాక్ జనరేటర్ ఆర్ డ్రివెన్ బై ద సిపియు. అంటే ఈ స్టేటస్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అట్ ద సేమ్ టైం ఈ క్లాక్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాక్ సిగ్నల్స్ మొత్తం సిపియు నుంచి మనకి డ్రైవ్ అయిన సిగ్నల్సే. ఈ సిపియు నుంచి డ్రైవ్ అయిన సిగ్నల్సే. అయితే ఇవి ఏం డ్రైవ్ చేస్తాయి అంటే మనకి ఏఎల్ఈ యొక్క అవుట్పుట్, డిఈఎన్ బార్ యొక్క అవుట్పుట్, డిటి బై ఆర్ బార్ యొక్క అవుట్పుట్, వీటన్నిటిని డ్రైవ్ చేస్తాయి. ఏఎల్ఈ అంటే అడ్రస్ లాచ్ ఎనేబుల్ అవుట్పుట్ అనేది, నెక్స్ట్ డిఈఎన్ బార్ అంటే డేటా ఎనేబుల్ అవుట్పుట్ అనేది, నెక్స్ట్ డిటి బై ఆర్ బార్ అంటే మనం ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటా డైరెక్షన్ ని మొత్తం చూపిస్తాయి. ఇక్కడ ఏంటి అంటే ఇంకొకటి ఏఈఎన్ బార్ అని చెప్పేసి కానీ లేకపోతే సిఈఎన్ పిన్స్ అనేవి ఏంటి అంటే స్పెషల్ పర్పస్ పిన్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ ప్రాసెసర్. ఏఈఎన్ బార్ కానీ లేకపోతే సిఈఎన్ కానీ ఇట్లాంటి పిన్స్ ఏంటి అంటే దీస్ ఆర్ ద స్పెషల్ purpose pins that are used in this microprocessor. Special purpose pins that are used in the microprocessor. ఇవేం చేస్తుంది అంటే మనకి ఏఈఎన్ అనేది కనుక కనెక్ట్ అయింది అంటే అది +5 volts తోటి టై అయిందని, లేదు సిఈఎన్ పిన్ అనేది కనుక కనెక్ట్ అయింది అంటే అది గ్రౌండ్ తోటి టై అయిందని చెప్పేసి ఇండికేట్ చేస్తాం. ఏఈఎన్ పిన్ అనేది కనెక్ట్ అయితే అది +5 volts కి కనెక్ట్ అయిందని, టై అయిపోయిందని దాంతో. సిఈఎన్ పిన్ అనేది కనుక ఉంటే అది గ్రౌండ్ కి కనెక్ట్ అయిందని చెప్పేసి చూపిస్తాము. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ ఏఈఎన్ పిన్ కానీ సిఈఎన్ పిన్ కానీ ఏఎల్ఈ కానీ డిఎన్ఈ కానీ ఇవన్నీ ఏంటి అంటే ఇట్స్ యాక్ట్స్ లైక్ మాస్టర్ క్యాస్కేడెడ్ ఎనేబుల్. ఇవన్నీ కూడా మాస్టర్ క్యాస్కేడెడ్ లాగా యాక్ట్ అవుతాయి అన్నమాట. మనకి ఇక్కడ మాస్టర్ క్యాస్కేడెడ్ లాగా యాక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఐఎన్టీఏ అనేది ఉంది కదా, ఈ ఐఎన్టీఏ ఇస్ నథింగ్ బట్ ఇంటరప్ట్ పిన్స్ అని చెప్పేసి అంటాం. దీంట్లో 2 ఇంటరప్ట్స్ ఉంటాయి అమ్మా. ఈ ఇంటరప్ట్ పిన్ లో మనకి 2 ఇంటరప్ట్స్ ఉంటాయి. ఆ ఇంటరప్ట్స్ ఏం చేస్తాయి అంటే మనకి ఏవైతే మనకి ఇంటరప్ట్ కంట్రోలర్ ఉంటుందో ఆ ఇంటరప్ట్ కంట్రోలర్ ని ఈ ఇంటరప్ట్ పిన్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి. ఇంటరప్ట్ కంట్రోలర్ అంటే ఏంటి, మనకి యాక్చువల్ గా అంటే మనం రాసే ఆపరేషన్ కానీ మనం రాసే ప్రోగ్రామ్ కానీ దాని యొక్క కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అనదర్ ప్రోగ్రామ్ కి వెళ్లకుండా చూసుకుంటుంది. సేమ్ అట్లాంటివి దీంట్లో 2 ఉంటాయి. అవన్నీ కూడా ఆ ఇంటరప్ట్స్ ని కంట్రోల్ చేస్తా ఉంటాయి. సో ఈ ఎంఐడిసి, ఎండబ్ల్యూడిసి, ఐఓఆర్సి అండ్ ఐఓడబ్ల్యూసి దీస్ ఆల్ ఆర్ ద మెమరీ రీడ్ అండ్ మెమరీ రైట్ అండ్ ఆల్సో ఇన్పుట్ అవుట్పుట్ రైట్ కమాండ్ పిన్స్ అని చెప్పేసి అంటాం. ఎంఐడిసి అంటే మెమరీ రీడ్ కమాండ్ పిన్, ఎండబ్ల్యూడిసి అంటే మెమరీ రైట్ కమాండ్ పిన్, ఐఓఆర్సి అంటే ఇన్పుట్ అవుట్పుట్ రీడ్ కమాండ్, ఐఓడబ్ల్యూసి అంటే ఇన్పుట్ అవుట్పుట్ రైట్ కమాండ్. అయితే దీంట్లో కూడా మనకి ఏంటి అంటే 2 టైప్స్ గా కేటగరైజ్ అవుతుంది మనకి టైమింగ్ ఇంటర్వెల్స్ అనేవి. దీంట్లో కూడా మనకి టైమింగ్ ఇంటర్వెల్స్ అనేవి 2 టైప్స్ గా కేటగరైజ్ అవుతుందమ్మా. ఒకటి ఏంటి అంటే రీడ్ సైకిల్, సెకండ్ వన్ ఇస్ ద రైట్ సైకిల్. అయితే ఈ మెమరీ డివైస్ లో వచ్చేసరికి సేమ్ మనకి ర్యామ్ లోకి ఏంటి రీడ్ చేసుకుంటుంది లేదా రైట్ చేసుకుంటుంది. దేన్ని రీడ్ చేసుకుంటుంది అంటే మనం ఏదైతే అడ్రస్ లైన్స్ గా డేటాగా ఇస్తామో వాటిని రీడ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం రామ్ అంటే ఏంటి, మనం ఏదైతే డేటా ఇస్తున్నామో ఆ డేటాని స్టోర్ చేసుకోవడం కోసం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఐఓపై ఫైల్స్ అంటే ఇన్పుట్ అనేది యూజర్ ఇస్తాడు. ఆ యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ని ఈ 8086 ప్రాసెసర్ అనేది సమ్ ఆపరేషన్ చేసేసి సమ్ స్పెసిఫైడ్ టాస్క్ అనేది పర్ఫామ్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ లో స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. సో ఇది కూడా ఈ మాక్సిమం కూడా ఏంటి అంటే మనకి లిమిట్స్ లోనే ఉండాలి. 8086 ఎన్ని లిమిట్స్ అయితే ఉన్నాయో సేమ్ అనే లిమిట్స్ లో ఉండాలి. అంటే ఇట్ పర్ఫార్మ్స్ లో 16-bit ఆపరేషన్స్, ఇట్ ఈస్ హ్యావింగ్ 20 ఆఫ్ అడ్రస్ లైన్స్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 16-bit ఆఫ్ డేటా లైన్స్. అంటే 8086 మైక్రో ప్రాసెసర్ ఏం చేస్తుంది మనకి 16-bit ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, 20 అడ్రస్ లైన్స్ ఉంటాయి, 16 డేటా లైన్స్ ఉంటాయి. సేమ్ ఆ లిమిటేషన్స్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇది మాక్సిమం మోడ్ గా కన్సిడర్ చేసుకుంటాం. ఆ లిమిటేషన్స్ కనుక దాటింది అంటే మాక్సిమం మోడ్ గా దీన్ని కన్సిడర్ చేసుకోము. నెక్స్ట్ దీస్ 2 ఆర్ ద రీడ్ సైకిల్ అండ్ రైట్ సైకిల్స్ ఆఫ్ మాక్సిమం మోడ్. సో దీంట్లో కూడా ఏంటి అంటే మనకు ఒక స్టేట్ అనేది చెప్పేసి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మిషన్ సైకిల్, ఇన్స్ట్రక్షన్ సైకిల్ అని ఉంటుంది. కాకపోతే దీంట్లో స్టేట్ అంటే ఏంటి అంటే మనకి మినిమం మోడ్ లో పాజిటివ్ హాఫ్ సైకిల్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టేట్ అనేది. మాక్సిమం మోడ్ లో నెగిటివ్ హాఫ్ సైకిల్ అండ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆర్ ట్రీటెడ్ యాజ్ వన్ స్టేట్. నెగిటివ్ హాఫ్ సైకిల్ అండ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆర్ ట్రీటెడ్ యాజ్ వన్ స్టేట్. అదే మినిమం మోడ్ లో ఏమవుతుంది మనకి సైకిల్ అనేది అంటే స్టేట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్ ని కలిపి ఒక స్టేట్ అంటాం. కానీ మాక్సిమం మోడ్ లో
ఒక నెగిటివ్ హాఫ్ సైకిల్ అండ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ని కలిపి మనం స్టేట్ అని చెప్పేసి అంటాము. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఏఎల్ఈ అనేది ఎప్పుడు హై అవుతుంది అంటే T1 ఎప్పుడైతే హై అవుతుందో అప్పుడు హై అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే TWM, ఇది T1 కాదు మళ్ళీ TW, ఈ TW దగ్గర హై అవుతుంది. ఏఎల్ఈ అడ్రస్ లాచ్ ఎనేబుల్ అనేది T1 అనేది ఎప్పుడైతే హై అవుతుందో అప్పుడు హై అవుతుంది, లేదా TW దగ్గర, ఇక్కడ TW అని పెట్టుకోండి, TW దగ్గర హై అవుతుంది. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ స్టేటస్ పిన్స్ ఉన్నాయి. స్టేటస్ పిన్స్ S0 నుంచి S0 నుంచి S3 దాకా ఉంటాయి కదా. అయితే ఇక్కడ ఏంటి S0 నుంచి S2 దాకా ఎప్పుడైతే ఈ అడ్రస్ లాచ్ ఎనేబుల్ అనే పాజిటివ్ హాఫ్ సైకిల్ గా ఉంటుందో అప్పుడు దాకా యాక్టివ్ రీజియన్ లో ఉంటుంది. అప్పుడు దాకా యాక్టివ్ రీజియన్ లో ఉంటుంది. ఎప్పుడైతే ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్ కి వెళ్ళిందో ఇక్కడ నుంచి డ్రా చేసుకోవాలి మీరు ఇన్యాక్టివ్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి ఈ ఇన్యాక్టివ్ రీజియన్ అనేది డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే TW లో యాక్టివ్ అయిందో అప్పుడు యాక్టివ్ రీజియన్ గా బిహేవ్ చేస్తాయి స్టేటస్ లైన్స్ అనేవి. సో స్టేటస్ లైన్స్ అనేవి ఏఎల్ఈ పిన్ ఎప్పుడైతే యాక్టివ్ అయిందో అప్పుడు దాకా యాక్టివ్ లైన్స్ లోనే ఉంటాయి. ఎప్పుడైతే నెగిటివ్ అయిందో అప్పుడు ఇన్యాక్టివ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మీరు డ్రా చేసుకోవాలి ఇట్లా ఇన్యాక్టివ్ అని. నెక్స్ట్ మళ్ళీ TW దగ్గర యాక్టివ్ అయింది, సో అప్పుడు మళ్ళీ యాక్టివ్ రీజియన్స్ గా కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో అడ్రస్ స్టేటస్ పిన్స్ అనేవి ఏమవుతాయి అంటే A16 నుంచి A19 దాకా యాక్టివ్ అవుతాయి ఇక్కడ. అంటే ఎప్పుడైతే ఇది యాక్టివ్ అయిందో అప్పుడు యాక్టివ్ అవుతాయి. తర్వాత ఏమవుతాయి అంటే S3 నుంచి S7 దాకా స్టేటస్ లైన్స్ అనేవి యాడ్ అవుతాయి. నెక్స్ట్ అడ్రస్ డేటాలో ఏంటి అంటే 16 అడ్రస్ పిన్స్ ఉంటాయి, 16 డేటా పిన్స్ ఉంటాయి. దీంట్లో డేటా పిన్స్ 16 ఉంటాయి, దీంట్లో కూడా మనకి అడ్రస్ పిన్స్ 16 ఉంటాయి. నెక్స్ట్ MIDC అంటే ఏంటి, మెమోయిడ్. ఈ మెమోయిడ్ అనేది ఎప్పుడు మనకి నెగిటివ్ అవుతుంది అంటే ఓన్లీ ఈ ALEI సిగ్నల్ అనేది ఉంది చూసారా, ALE సిగ్నల్ అనేది నెగిటివ్ అయినప్పుడు మీ అప్పుడు ఈ సిగ్నల్ అనేది ఇక్కడ నుంచి డ్రా చేసుకోవాలి. కొంచెం దీంట్లో మిస్టేక్ ఉంది, అది చెక్ చేసుకోండి. ALE సిగ్నల్ అనేది ఎప్పుడైతే నెగిటివ్ రీజియన్ గా అయిందో ఒక స్టేట్ లోకి వచ్చింది అంటే ఈ స్టేట్ దగ్గర మాత్రమే MIDC అనేది నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ DT/R కూడా సేమ్ అదే ప్లేస్ లో నెగిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి నెగిటివ్ అవుతుంది. DT/R కూడా ఎక్కడ దాకా నెగిటివ్ అవుతుంది అంటే అప్ టు TW దాకా నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ డేటా ఎనేబుల్ పిన్ అనేది ఎప్పుడైతే నెగిటివ్ రీజియన్ ఉందో అప్పుడే పాజిటివ్ ఉంటుంది. అంటే ఈ నెగిటివ్ రీజియన్ ఉంది చూసారా, ఆ నెగిటివ్ రీజియన్ లో మాత్రమే ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్ గా ఉంటుంది. నెగిటివ్ రీజియన్ లో మాత్రమే పాజిటివ్ హాఫ్ సైకిల్ గా ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ అడ్రస్ ఆ స్టేటస్ లో చూస్తే గనక మీరు చూడండి, ఇక్కడ అడ్రస్ ఆ స్టేటస్ లో చూస్తే గనక మనకి A16 నుంచి A19 దాకా కంప్లీట్ గా ఉంది. ఇక్కడ కంప్లీట్ గా ఉంది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ BHE అనేది బస్ ఎనేబుల్ అనేది మనకి బిట్స్ అనేవి స్ప్లిట్ అవుతా వస్తాయి. ఇక్కడ బిట్స్ అనేవి స్ప్లిట్ అవుతా వస్తాయి. ఓకే, అంటే ఫ్లోట్ అవుతుంది. ఇక్కడ బిట్స్ అనేవి ఫ్లోట్ అవుతుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్ మనకి యాక్టివ్ రీజియన్ లో ఉంటుంది. ALE అనేది ఎప్పుడైతే హై అవుతుందో అప్పుడు యాక్టివ్ రీజియన్ లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటి మీరు ఓన్లీ ALE అనేది ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ నుంచి పాజిటివ్ హాఫ్ సైకిల్ దాకా మాత్రమే యాక్టివ్ అయింది. కానీ ఇక్కడ ఏంటి పాజిటివ్ హాఫ్ సైకిల్ నుంచి కంప్లీట్ ఈ స్టేట్ దాకా అంటే 1.5 స్టేట్, ఈ స్టేట్ ప్లస్ ఇక్కడ కూడా ALE అనేది యాక్టివ్ అవుతుంది. ఇక్కడ కూడా ALE అనేది యాక్టివ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ MWC, ఈ MWTC కానీ IOTC కానీ ఇవన్నీ సేమ్ అమ్మ. కాకపోతే DT/R అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ హై అవుతుంది కంప్లీట్ గా. DT/R అనేది కంప్లీట్ గా హై అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది ఈ IOWC అలా సేమ్ టైం MWC అంటే IOWC అంటే ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్ 8 సైకిల్. MWC అంటే మెమోరీ 8 సైకిల్. ఈ మెమోరీ 8 సైకిల్ అనేది నెగిటివ్ గా ఎప్పుడు ఉంటాయో అప్పుడు మాత్రమే డౌన్ అవుతాయి, మిగతా అంతా పాజిటివ్ హాఫ్ సైకిల్స్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఇది కూడా అంతే, మెమోరీ 8 సైకిల్ సెకండ్ విజన్, ఇది IOWC సెకండ్ విజన్. ఇది కూడా ఏంటి అంటే సేమ్ ఇక్కడ నుంచి డౌన్ అవుతుంది, ఇది కూడా ఇక్కడ నుంచి నెగిటివ్ అవుతుంది. ఒక్క DT/R మాత్రమే ఇది ఇందులో హై అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మాక్సిమం మోడ్ అండ్ మినిమం మోడ్. దిస్ ఈజ్ అబౌట్ మాక్సిమం మోడ్ అండ్ మినిమం మోడ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో?